హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం వెళ్ళబోయే ఊరండి ఒక దట్టమైన అడవిలో ఉందండి. ఊరు పేరు వచ్చేసి మల్లవరం అండి. ఈ అడవికి వెళ్ళాలంటే కనుక ఒక రిజర్వ్ ఫారెస్ట్ దాటుకుంటూ ఒక 7-8 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ మొత్తం అడవేనండి. ఈ చుట్టుపక్కలంతా కూడా గొరగేదెలు, చిరుతపులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయంటండి. మారేడుమిల్లి నుంచి ఈ ఊరు వెళ్ళాలంటే ఇది ఒక్కటే మార్గం అండి. కానీ ఇక్కడున్న అందాలు, ఇక్కడున్న విశేషాలు మనం చూడాలంటే వెళ్ళక తప్పదండి. సాహసం చేయరా డెంబక అన్నట్టే. కలిసారు. ఓకే, ఈయన ఇప్పుడు చెట్టు బస్కి వెళ్తున్నారు. వీళ్ళు చెట్టు బస్ ఉంది అక్కడే. చెట్టు బస్ దగ్గర ఏం చేస్తారు, జీరికలు స్టార్ట్ అవుద్ది ఈ సీజన్లో. జీరికలు స్టార్ట్ అయినప్పుడు దానికి ఏం చేస్తారంటే డైలీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కటింగ్ వేస్తారు. ఆ కటింగ్ ఎయిట్ అనేది అంటారు. కోయిట్ అని ఏమంటారు? పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి ఏమంటారు రాజా? అదే గీత వేస్తారు అనమాట. దాని గీత అని అంటారు అనమాట వీళ్ళు. ఆ గీత వేస్తేనే ఆ జీరికలు అనేది బాగా కారుతుంది. దానికోసం వెళ్తున్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీకి అనమాట. మధ్యలో ఏమైనా కుక్కలు రావచ్చు, కోతులు రావచ్చు, ఇవి చూస్తే బెదిరిపోయి పారిపోతాయి. మనం ఇప్పుడు ఒక దట్టమైన అడవిలోకి వెళ్తున్నాం. ఇప్పుడు దాకా ఈ వీడియో కూడా ఎవరు పెట్టలేదు, ఎవరు వెళ్ళలేదు. కానీ ఫస్ట్ టైం మనం డిఫరెంట్గా చూపించడం కోసం కొన్ని అడ్వెంచరస్ చేయక తప్పట్లేదు. ఓకే అండి, ఇది ఏ ఊరండి ఇప్పుడు మీరు వెళ్ళేది? మల్లవరం సార్. మల్లవరం అండి. ఓకే, ఎన్ని కిలోమీటర్లు అండి ఇది లోపలికి? లోపలికండి 5 కిలోమీటర్స్ అండి. 5. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి మామిడిమిల్లి వెళ్ళామండి. ఓకే, మామిడిమిల్లి వెళ్ళి వస్తున్నారండి. ఇప్పుడు మీకు ఇది ఒకటే దారి ఉందండి, ఇంకేమైనా దారులు ఉన్నాయి? 2 దారులు ఉన్నాయండి. ప్రస్తుతానికి అయితే 2 దారులు ఉన్నాయండి. అలాగే వచ్చి ఇలా వెళ్ళొచ్చండి. మామిడిమిల్లి ఆడికైందండి రావడానికి కోసం అయితే. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మరి ఏమైనా అవసరం అయితే నైట్ పూట వెళ్ళాలన్నా కూడా? పూట అంటే ఇంకా అలా జాయిగా లైటింగ్ ఏదో వేసుకొని జాయిగా వెళ్తామండి. ఇబ్బంది ఉంటుంది. చాలా అడవిలాగా ఉంది. మరి ఏమైనా జంతువులు ఉండే అవకాశం ఉంది ఇక్కడ? ఏమేమి ఉంటాయండి జంతువులు అంటే? కంపల్సరీగా గొరగేదలు ఉంటాయండి. అవును, గొరగేదలు ఉంటాయని చెప్పి అక్కడ బోర్డు కూడా ఉంది. దాని గురించి అనుకుంటే అయితే ప్లస్ చిరుతపులు కూడా ఉంటాయండి. చిరుతపులులు కూడా? అవునండి. అబ్బో, చాలా డీప్ ఫారెస్ట్ అయితే మనకి. చాలా భయంకరంగా ఉంటుందండి. భయంకరంగా ఉంటుంది రాత్రిపూట. ఈ ఊరికి అలవాటు అయిపోయింది కాబట్టి వీళ్ళు వెళ్ళడానికి చాలా ఇష్టంగా వెళ్తున్నారు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి మీ ఊరికి? మామ ఎక్కడికి వెళ్తున్నావు? మా ఇంటికి అన్న. ఏంటవి? ఎవరో పంపుతారు, పువ్వుతో పంపించారు. పుట్ట ఇది జొన్న పొత్తులా? మీ ఇంట్లోకా? చూపిస్తావా నాకు? ఏమో. మా మంచినీళ్ళు తాగుతావా? లేదు. ఇవ్వనా? తాగుతావా? ఇవ్వనా? సరే అయితే. ఇస్తారంట కదా. పట్టుకుంటాను అంతే. చిన్న పచ్చిదే ముగ్గక్కర్లేదా? సెలవైతుంది అక్క. బాగా నీరు ఉంటది కదా. ఇది తిన్నామంటే బాడీ మామూలుగా కూల్ అవుతుంది, చాలా కూల్ అవుద్ది. ఈ కొండలని ఎక్కిన తర్వాత చాలా అభిమానంగా, చాలా ప్రేమగా మాకు కాయ ఇచ్చారు. అవును. ఇది మాత్రం జస్ట్ ఫర్ వీడియో. ఇది అడవిలో కాసేటటువంటి గుమ్మడికాయ, తీవి గుమ్మడికాయ. చాలా బాగుంది. సేమ్ కీరదాసలో ఉంది ఇది. అక్క నువ్వు ఫోటో తీయాలరా? ఫోటో లాస్ట్ తీసి ఫోటో మాత్రం ఫోటో ముఖ్యం మిగిలి. మా ఇంటిలో చంపేసింది. మనకి జలపాతాలు ఏవైతే ఉన్నాయో ఇవి చలం నీళ్ళు అంటారు. ఈ నీళ్ళు ఎంత ప్యూర్గా ఉంటాయంటే అంత ప్యూర్గా ఉంటాయి. ఈ నీళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు ఇవే తాగడానికి వాడతారు, ఇవే వంటకు వాడతారు. అక్కడ నుంచి ట్యాంకులోంచి వచ్చే నీళ్ళు లేనప్పుడు ఈ కొండ లోపల ఏదైతే ఉంటుందో ఇక్కడ చుక్క చుక్క మంచు రూపంలో వచ్చే ప్రతి బిందువు వాటర్ రూపంలో మనం మారుతూ ఉంటుంది. కానీ ఇవి చాలా స్వచ్ఛంగా ఉంటాయి. మనకి ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే అంత స్వచ్ఛంగా ఉంటాయి. మనం వీటిని తాగొచ్చు కూడా. చాలా బాగున్నాయి, మామూలుగా అయితే లేవు అసలు. ఎక్స్ట్రాడినరీ అంతే లెక్క. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పైప్ లైన్ ఉంది కదా, ఈ పైప్ లైన్ కొండల్లో ఉన్నటువంటి వీటిని సేకరించిన తర్వాత అప్పుడే డైరెక్ట్గా వీళ్ళ ట్యాంకుల్లోకి వెళ్తాయి. వీళ్ళ ట్యాంకుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఈ ఊర్లోకి గ్రామానికి సప్లై అవుతుంది. ఇలాగ ఇచ్చిన కాలం మీద ఈ టైప్లో ఇలాగ పైప్ లైన్ వేసుకునే చూసింది ఎక్కడా లేదు. ఇది కూడా ఫస్ట్ టైం చూసాను నేను.
చూసే పైనాపిల్ తోట అండి. అంటే తోట అంటే అంత పెద్దది కాదండి, చాలా చిన్నదే, కానీ చాలా అందంగా ఉన్నదండి. గుబురుగా పెరిగింది. అయితే మనకి ఇవి శీతాకాలం టైంలో బాగా కాస్తాయి అంట. ఎక్కువ శాతం మనకి చలి ఎక్కువ ఉండాలంటండి ఈ కాయాలంటే కనుక. ఇవి కాసినప్పుడు మనం వీడియో చూస్తానండి, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే 2 కళ్ళు కూడా సరిపో, అంత బాగుంటుంది. గిరిజనులకి అతి ముఖ్యమైనది వాళ్ళ ఇల్లండి. ఆ ఇంటిని ఎంత అందంగా కలుపుకుంటారండి, మీరే చూడండి. ఈ ఒడ్డుల్ని చూడండి, ఈ విధంగా ఉన్న ఒడ్డుల్ని ఈ విధంగా రైస్ లాగా చేస్తారనమాట. ఇప్పుడు మనం చూసేవి ఏవైతే ఉన్నాయో ఇవి వడ్లను తీసుకొని ఆ వడ్లను ఇలా ఒక గుంతలో వేసి కంప్లీట్గా అవి మొత్తం ఆ పొట్టు ఊడిపోయేదాకా దంచుకుంటారు. ఈ దంచిన వాటిని వీళ్ళు వండుకొని తింటారనమాట ఎక్కువ శాతం. ఇవి అందుకే చాలా హెల్తీగా ఉంటారు. మనం తినే ఈ పొట్టు తినేసిన బియ్యం ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అంత హైజీనిక్గాను ఉండదు, అదేమి అంత ఏదో సాటిస్ఫైడ్గా ఉండదు, వెంటనే మనకు ఆకలి వేస్తుంది. కానీ ఇవి చూడండి అసలు ఎంత ఎలాగున్నాయి, బ్రౌనీగా, మామూలు బ్రౌనీనెస్ లేవు. దంచిన తర్వాత ఈ ముడి బియ్యాన్ని ఒక చాడ తీసుకుని పూర్తిగా చెరుగుతారండి. ఆ చెరిగిన తర్వాత తెల్లగా వస్తాయి. ఓకే, కంప్లీట్గా ఈ హోమ్ టూర్ అనేది చూడండి ఎంత బాగుందో అసలు. ఇవన్నీ కూడా పైన ఉన్నవన్నీ కూడా వెదురు కొమ్మలండి. అక్కడేమో మొక్కజొన్న పొత్తులు, అవన్నీ కూడా విత్తనాలకి ఆ మొక్కజొన్న పొత్తులు అనేవి. ఇప్పుడు మనం చూసే వాటిని ఎదురుకొమ్మలు అంటారండి. ఎలాంటి టేస్ట్ ఉండవండి బాబు, చాలా బాగుంటాయి. ఇవి మాంసంతో సమానం. ఇక్కడ వీటిని కోడి మాంసం కూడా అంటుంటారు, ఎందుకంటే అంత రుచికరంగా ఉంటాయంట. ఎప్పుడు వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళకి ఏం కూరగాయలు గట్రా దొరికినప్పుడు వీటి మీద ఆధారపడి వీటితోనే వాళ్ళు జీవనం అనేది సాగిస్తూ ఉంటారంటండి. ఇంకెక్కడ కనిపించే అంటారా, అడవి కాకరకాయ అండి. అంటే ఆల్మోస్ట్ మనకులాగే ఉంటుందండి ఇది. రెండు చూడు అంబలి, రెండు కూడా ఎంత బాగున్నాయంటే అంత బాగుంది. నిజంగా చాలా బాగుంది, మామూలుగా లేదు కదా, టేస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇది మాత్రం క్లిప్ తిరగ తీసేసింది, నాకు కూడా చాలా బాగుంది. ఓకే, అవునండి. ఇంక దొరకవా బొబ్బాక్షలు? చెల్లె తిన్నారంట, ఉండే చెల్లె తినేసారు. ఓకే ఓకే. ఎప్పుడు పొద్దుగా నేను ఇందాక అక్కడ ఉన్నాయి ఏదో. ఫైనల్గా ఇదండి మల్లవరం విలేజ్ గురించి. కానీ చుట్టూ ఎటు చూసినా జంతువులే ఉంటాయంటండి. చాలా జాగ్రత్త అండి కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్తే కనుక, ఎందుకంటే రోడ్డు కూడా అసలు బాగోలేదు. ఈ ప్లేసెస్ అయితే మాత్రం పిచ్చెక్కిచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.